వినాలి. వీరమల్లు మాట చెప్తే వినాలి. నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. దీపావళి. మీరు గుడుంబ సత్య గారు కావచ్చు, తొక్కల సత్య గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, రెండు ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు రెండో దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడొద్దా? ఒక్కసారి. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతుకితే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. స్ట్రిక్ట్ స్కూల్ హెడ్ మాస్టర్ ఏంట్రా? ఆ అమ్మాయిరా. ఓరా, ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ఇది మనం కూర్చునే కుర్చీ. పచ్చడి చెట్టును గొడ్డలతో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడును బ్లేడుతో సానబెట్టి, ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తాం. ఎంత హింస దాగుందో కదా. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. నీతో మాట్లాడడానికి వచ్చాను. నిన్నే 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 వింటున్నావా? నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఇట్టించాడు షిఫ్ట్ అయిపోతే నీ తలరాత మారిపోతుంది. అది నీకు ఓకేనా?